పాండ్య దేశానికి రాజుగా ఉన్న ఇంద్రద్యుమ్నుడు రాజపరిపాలన తర్వాత మలయాచలానికి వెళ్ళి ఒక పర్ణశాలలో ఉంటూ ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఒకసారి అగస్త్య మహాముని శిష్యులతో కలిసి అక్కడికి వస్తారు. మునిని ఆదరించి సత్కారాలు చేయలేదన్న కోపంతో ఇంద్రద్యుమ్నుని తర్వాత జన్మలో ఏనుగుగా పుట్టమని శపిస్తాడు. అలా గజేంద్రుడిగా పుట్టిన భగవంతుణ్ణి ప్రార్థించడం అతను మర్చిపోలేదు. త్రికూట పర్వతం దగ్గర అడవిలో తన భార్యలు పిల్లలతో కలిసి జీవిస్తుండేవాడు. ఒకరోజు వారందరితో కలిసి ఒక మానస సరోవరం దగ్గరకు వచ్చి స్నానం చేస్తుండగా అందులోనే ఉండే ఒక ముసలి గజేంద్రుడి కాలును పట్టుకుంది. ఇలా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. తన పూర్వజన్మ వలన భగవంతుడు మాత్రమే మృత్యువు నుండి రక్షించగలరని అనుకుని ప్రార్థించగా గరుడ వాహనంపై శంకు చక్రాలతో వచ్చిన నారాయణుడు చక్రాయుధంతో ముసలిని ఖండించి గజేంద్రుని ఒడ్డుకు లాగారు. దేవతలు, గంధర్వులు, ఋషులు శ్రీహరిని స్తుతించారు. చనిపోయిన ఆ ముసలి పూర్వజన్మలో ఒక ఋషి చేత శపించబడిన హూహు అనే గంధర్వుడు. గజేంద్రునికి ముక్తి లభించింది. ఈ కథ విన్న వారికి కలియుగ దోషాలు కలగక చెడు కలలు పీడించమని భాగవతం చెప్తుంది.